హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళనాడులో మీరు చూసినట్టు శ్రీశైలానికి పాదయాత్రగా చాలామంది వెళ్తున్నారు. అసలు ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, వెళ్ళిన తర్వాత మార్గ మధ్యలో ఏదైనా ప్రాబ్లం జరిగితే ఎవరికి చెప్పాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా శ్రీశైలం అంటే మహాశివరాత్రికి శ్రీశైలం పాదయాత్రగా చాలామంది వెళ్తారు. అందులో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక అబ్బాయి అతను బాగా నడుస్తామని చెప్పేసి కొంత దూరం నడిచాడు. మఠం బావి దగ్గరికి వచ్చేసరికి అబ్బాయి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి నడవలేని స్థితిలో చేరుకున్నాడు. ఆ సమయంలో అక్కడున్న ఫారెస్ట్ వారికి సమాచారాన్ని అందించడంతో వాళ్ళు తీసుకొని డోలేలో అతన్ని తీసుకొని వెళ్ళి వైద్య పరీక్షల నిమిత్తం అయితే తీసుకెళ్లారు. ఒకటి ఫ్రెండ్స్, ఎవరైనా సరే చిన్నపిల్లలతో కానీ, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే నడవలేని వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు దయచేసి ఇలా వెళ్ళకపోవడమే మంచిది నడిచి. ఎందుకంటే పరిస్థితులు వేడి, ఇదంతా ఎండ ఎక్కువగా ఉంది. ప్లస్ ఇంకోటి, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మన ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుందో వాళ్ళు మాత్రమే వెళ్తే మంచిది. ఎందుకంటే మార్గ మధ్యంలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురైతే, ఒకవేళ అది రోడ్డు మార్గం కూడా కాదు, పోనీలే బస్సు ఎక్కిద్దాం, ఆటో ఎక్కిద్దాం, లేదంటే హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకెళ్దాం, ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉండవు. కాబట్టి దయచేసి ఆరోగ్య పరిస్థితులు చక్కగా ఉన్నవారు నడవగలము, లేకపోతే ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళండి. ఇంకొకటి, చిన్నపిల్లలతో కూడా ఎత్తుకొని తీసుకెళ్ళాలనుకునే పిల్లల్ని మాత్రం నాకు తెలిసి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే చాలా దూరం, దాదాపు 40 కిలోమీటర్ల అడవిలో కొండల మీద నడవాలి. కాబట్టి దయచేసి అలాంటి వారు వెళ్ళకపోవడమే మంచిది. వాళ్ళంతా బస్కి వెళ్ళి శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవచ్చు. అంతేగాని ఇట్లా రిస్క్ తీసుకొని ఇది వెళ్ళొచ్చు, బట్ ఎవరైతే వెళ్ళగలము, ఆరోగ్య పరిస్థితులు సహకరిస్తాయి అనుకున్న వాళ్ళు మాత్రం వెళ్తే మంచిది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు మధ్యలో ఇబ్బంది పడితే అక్కడున్న అధికారులకు అందరికీ శ్రమే. ఇప్పుడు అతన్ని డోలేలో తీసుకుని వెళ్తున్నారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక, లేకపోతే ఎవరు అధికారులు లేకపోతే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి దయచేసి ఇది గమనిస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియో నేను ధన్యవాదాలు.